శ్రీకృష్ణార్యతనోజాతం ధన్వంతరి సమప్రభం వరాహమిహిరాచార్యం సర్వరోగహరం. అందరిలో ఉన్న భగవత్ స్వరూపానికి నమస్కరిస్తూ ఈరోజు నా టాపిక్ మల్టిపుల్ డైమెన్షన్స్ ఆఫ్ నక్స్వామిక అబ్జర్వ్డ్ ఇన్ ట్రీట్మెంట్ ఆఫ్ అక్యూట్ డిసీజెస్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ మాస్టర్ రీకి. జనరల్గా నక్స్వామిక అనేది అక్యూట్ కండిషన్స్లో అందరికీ గుర్తొచ్చే ఫస్ట్ డ్రగ్. యాక్చువల్గా ఇది ప్లాంట్ నుంచి తయారు చేసేది. దీన్ని అంటే కామన్ నేమ్ పాయిజన్ నట్ అంటారు. అంటే ఈ పండు తాలూకు వాసన చూసిన కొంచెం టేస్ట్ చేసినా సరే వెంటనే వాళ్ళకి వికారం, వాంతులు అవడం అనేది జరుగుతుంది. అందుకనే దీన్ని పాయిజన్ నట్ అంటారు. సో అక్యూట్ కండిషన్స్ అంటే డిసీజెస్లో అంటే అక్యూట్ డిసీజెస్ అంటే ర్యాపిడ్గా అంటే సడన్గా ఆన్సెట్ అయ్యి దాని డిసీజ్ తాలూకు మొత్తం మేనిఫెస్టేషన్స్ అన్నీ కనిపించి తొందరగానే తగ్గిపోతుంది. ఎంత తొందరగా స్టార్ట్ అవుతాయో జనరల్గా అంతే తొందరగా అయితే క్యూర్, లేదంటే ఫ్యాటల్ కండిషన్స్లోకి వెళ్ళే వాటిని అక్యూట్ డిసీజెస్ అంటారు. మనకి నక్స్వామికాలో వచ్చే అక్యూట్ కండిషన్స్ జనరల్గా నక్స్వామిక అక్యూట్ డిజార్డర్స్ అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ మీద, నర్వస్ సిస్టమ్ మీద, సర్క్యులేటరీ సిస్టమ్స్లోని ఇలా చాలా వాటిలో అక్యూట్ కండిషన్స్లో నక్స్వామిక ఇండికేట్ అవుతుంది. అయితే నక్స్వామిక దీంట్లో ఎలా ఇండికేట్ అవుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. జనరల్గా నక్స్వామిక పేషెంట్స్ వర్క్హాలిక్ అంటే చాలా ఎక్కువగా వర్క్ విషయంలో చాలా ఖచ్చితంగా ఉండేవాళ్ళు ఉంటారు. అంటే నక్స్వామిక ఇన్ జనరల్గానే అంత వర్క్హాలిక్గా ప్రొలాంగ్డ్గా ఒకటే అంటే ఆఫీస్ వర్క్ అని కానీ బిజినెస్ అని కానీ ఒకదాని మీద ఎక్కువసేపు ఆలోచించడం వలన, సెడెంటరీ హ్యాబిట్గా ఉండడం వలన వాళ్ళలో వచ్చే కండిషన్స్ అన్నీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అంటే ఒక సెడెంటరీ హ్యాబిట్స్ అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఫిజికల్గా ఎక్కువగా మూమెంట్ అనేది ఉండదు, మెంటల్ స్ట్రెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఆఫీస్లో వాళ్ళు వర్క్హాలిక్ అంటేనే ఇది ఖచ్చితంగా ఉండాలి, దీంట్లో అసలు ఎటువంటి రాంగ్ రాకుండా అంత పెర్ఫెక్ట్గా అకార్డింగ్ టు ప్రిన్సిపల్స్ చేయాలి అన్న దీనిలో ఉంటారు. సో అలా ప్రొలాంగ్డ్గా వాళ్ళు ఒకే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వలన వాళ్ళకి ఎటువంటి క్రేవింగ్స్ ఉంటాయంటే స్ట్రాంగ్ అంటే ఇంకా నిద్ర రాకుండా స్టిమ్యులెంట్స్ మీద అనమాట. లైక్ కాఫీ కానీ టీ కానీ, ఎక్కువ పంజెంట్ ఫుడ్ కానీ, ఇలా స్పైసీగా ఉన్నవి కానీ, ఇలాంటి వాటికి వాళ్ళకి క్రేవింగ్స్ వస్తాయన్నమాట. సో అలాంటి ఫుడ్స్ అవి తీసుకోవడం టైంకి అంటే ఈ వర్క్ కంప్లీట్ అయ్యే వరకు ఇంకా వాళ్ళకి ఫుడ్ తినాలని కానీ అలా ఏమి ఉండదు. సో ఆ ఫుడ్ డైటరీ హ్యాబిట్స్లో చేంజెస్ రావడం వలన వాళ్ళకి ఈ అక్యూట్ కండిషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో వాళ్ళన్నీ కూడా ఏంటంటే ఇలా స్ట్రాంగ్ స్టిమ్యులెంట్స్ ఎప్పుడైతే వాళ్ళు తీసుకుంటారో డైజెస్టివ్ ట్రాక్ మీద ఆ ఇరిటెంట్స్ వలన వాళ్ళకి ఈ కంప్లైంట్స్ అవి కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో జనరల్గా వచ్చే ఫంక్షనల్ డిస్టర్బెన్సెస్ ఏమేమి ఉంటాయంటే గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ కానీ, సడన్ డిజార్డర్ ఫ్రమ్ డైటరీ ఇండిసిప్లిన్ అంటే ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వలన అక్యూట్ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్. ఎక్కువసేపు ఒకే దాన్ని ఆలోచించడం వలన జనరల్గా గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేవి పెరుగుతాయి. దానివల్ల మనకి కడుపులో మంట, నొప్పి ఇలాంటివి వస్తుంటాయి. దానివల్ల మొత్తం అంతా కూడా ఎప్పుడైతే స్టార్టింగే డిస్టర్బెన్స్ ఉందో టోటల్గా లాస్ట్ వరకు కూడా డిస్టర్బెన్సే జరుగుతుంది. దట్టు వీళ్ళు ఏంటంటే ఆ కంటిన్యూస్గా ఆలోచన, ఆ వర్క్ మీద ప్రెషర్ ఉండడం వల్ల మెంటల్గా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడం వల్ల వాళ్ళకి ఫిజికల్గా కూడా ఇవన్నీ బయటపడుతుంటాయి అన్నమాట. దానివల్ల స్పాస్మోడిక్ పెయిన్స్ అంటే కడుపులో నొప్పి రావచ్చు. అది ఒకదాని వల్లనే కడుపులో ఉన్న ఎటువంటి ఆర్గాన్ మీద ఎఫెక్ట్ పడినా సరే వచ్చేది పెయినే వస్తుంది. సో స్పాస్మోడిక్ పెయిన్స్, ఇన్ఎఫెక్చువల్ అర్జింగ్ అండ్ ఇన్కంప్లీట్ రిలీఫ్. ఈ ఫుడ్ హ్యాబిట్స్లో వచ్చే చేంజెస్ వలన వాళ్ళకి ఏంటంటే ఈ డయేరియా కానీ లేదు యూరినరీ కంప్లైంట్స్ కానీ ఇవన్నీ వస్తుంటాయి. ఆ డయేరియా వాటిలో కూడా ఏంటంటే వాళ్ళు వెళ్ళాలనుకుంటారు, దాని మీద ఎప్పుడైతే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారో అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇందులో ఉన్న మెయిన్ యాంటీ పెరిస్టాల్సిస్ అనమాట.
వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసినప్పుడు నార్మల్గా ఉన్నది అబ్నార్మల్ అవుతుంది. జనరల్గా ఇంటెస్టైన్స్ అనేవి వాటిలో ఉండే మూమెంట్స్ వలన బౌల్ అనేది పైనుంచి కిందకి అంటే టువర్డ్స్ మోషన్ వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. ఎప్పుడైతే యాంటీపెరిస్టాల్సిస్ స్టార్ట్ అవుతుందో అది రివర్స్లో వస్తుంటుంది అనమాట. అందువల్ల వాళ్ళు మోషన్ వెళ్దాం అనుకున్నప్పుడు మోషన్ అవ్వదు, యూరిన్ వెళ్దాం అనుకున్నప్పుడు యూరిన్ అవ్వదు. దాన్ని ఇన్ఎఫెక్చువల్ అర్జింగ్ అంటారు. సో ఎప్పుడైతే ఈ ప్రొలాంగ్ స్ట్రెయిన్ స్ట్రెస్ ఉండడం వలన వీటిలో చేంజెస్ వస్తాయో, డైటరీ హ్యాబిట్స్లో వాటిలో చేంజెస్ వస్తాయో వాళ్ళకి అప్పుడు ఈ కంప్లైంట్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్లోకి చూసుకుందాము. గ్యాస్ట్రిక్ కంప్లైంట్లో వాళ్ళకి ఫస్ట్ స్టార్ట్ అయ్యేది అక్యూట్ ఇండైజెషన్. ఫుడ్ టైంకి తినరు, తినేటప్పుడు మాత్రం చాలా విపరీతంగా హైలీ స్పైసెడ్ ఫుడ్ కానీ అవుట్ సైడ్ ఫుడ్ కానీ ఇలాంటివి తీసుకుంటారు. వాటితో పాటు స్ట్రాంగ్ స్టిమ్యులెంట్స్ ఇవి తీసుకోవడం వల్ల మొదటగా వచ్చేవి హికప్స్ కానీ, లేదు బెల్చింగ్స్, త్రేపులు వస్తుంటాయి, పుల్లటి త్రేనుపులు రావడం, అరగకపోవడం, కడుపు ఉబ్బరంగా అనిపించడం, ఇవి ఉంటాయి. ఎందుకు ఇలా అనిపిస్తుంది అంటే నేనేం పెద్దగా తినలేదు, అందరూ తినేటట్టే తిన్నామని చెప్తారు, కానీ వాళ్ళు ఎంత స్పైసీగా తిన్నారన్నది వాళ్ళకే తెలుస్తుంది. మనం బాగా అడిగితేనే తెలుస్తుంది. ఇంట్లో చేసిన ఫుడ్ అయినా సరే వాళ్ళు బాగా స్పైసీగా ఉంటేనే ఇష్టపడతారు, లేదు అంటే ఇష్టపడరు సాధారణంగా. ఎందుకంటే అంత స్ట్రాంగ్గా తీసుకుంటేనే వాళ్ళు ఆ వర్క్ ప్రెషర్ మీద ఉన్న వాళ్ళు ఇదవ్వడానికి అన్నీ స్ట్రాంగ్గా తీసుకుంటారు అనమాట. అందుకోసమే దీంట్లో మెయిన్ కంప్లైంట్స్ అన్నీ కూడా పంజెంట్ ఫుడ్ వలన, స్టిమ్యులెంట్స్ వలన వచ్చే వాటిలో ఉంటాయని చెప్తారు. అలాగే గ్యాస్ట్రైటిస్, ఎప్పుడైతే ఇవి తిన్నారో ఈ ఓవర్ థింకింగ్ వలన ఎక్కువగా గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అవి సెక్రెట్ అవుతూ ఉంటాయి. దానివల్ల రెట్రోస్టర్నల్ పెయిన్ అంటే గుండె నుంచి ఎపిగ్యాస్ట్రిక్ రీజన్ వరకు కూడా మంట, నొప్పి ఫీల్ అవుతూ ఉంటారు. అదే టైంలో ఏంటంటే వాళ్ళకి ఓవర్ సెన్సిటివిటీ ఉంటుందన్నమాట. అంటే కొంచెం చిన్న అది సౌండ్ అవ్వచ్చు, లేదు వాడికి నచ్చింది ఏదన్నా జరిగినా సరే వాళ్ళకి విపరీతమైన కోపం అది వస్తుంది. దాంతో ఏంటంటే దేన్ని కూడా అంటే వాళ్ళు ఇంకా కొన్ని రోజులు ఇలా తీసుకోవడం వల్ల కూడా వాళ్ళకి ఆ ఫుడ్ మీద కూడా ఆ క్రేవింగ్ తగ్గి ఓన్లీ స్టిమ్యులెంట్స్ మీద బాగా ఆధారపడతారు అనమాట. ఈ స్ట్రాంగ్గా తీసుకుంటారు. స్ట్రాంగ్గా ఎప్పుడైతే టీ కానీ, కాఫీ కానీ, లేదు ఆల్కహాల్ కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు వాళ్ళకి నార్మల్గా ఫుడ్ తీసుకుందాం అన్న ఇంట్రెస్ట్ తగ్గిపోయి ఇవి ఎక్కువ తీసుకోవడం మొదలవుతూ ఉంటుంది. ఇవి తీసుకోవడం వల్ల ఇంకా పూర్తిగా కూడా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ తాలూకు ఫంక్షన్ అనేది దెబ్బతింటూ ఉంటుంది అనమాట. దానివల్ల పెయిన్ వస్తుంటుంది. ఎపిగ్యాస్ట్రిక్ రీజన్లో పెయిన్ ఉంటుంది. తిన్న 1 అవర్కి కానీ 2 అవర్స్కి కానీ పెయిన్ స్టార్ట్ అవుతుంది. అది కూడా ఎలా ఏదో ఒక రాయి పెట్టినట్టు అలాగా నొప్పి, మంట. ఆ టైంలో వాళ్ళని ఏమన్నా అడిగినా సరే కోపగించుకుంటారు. మనం మెల్లగా మాట్లాడినా వాళ్ళు గట్టిగానే సమాధానం చెప్తారనమాట. జనరల్గానే నక్స్వామిక అనేవాళ్ళు మామూలుగా అడిగినా కొంచెం గట్టిగానే సమాధానం వస్తుంది. ఇలాంటి పెయిన్లు ఏమైనా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటారు. అప్పుడు కూడా ఏంటంటే దీంతోపాటు అంటే ఓవర్ సెన్సిటివిటీనెస్ అనేది ప్రామినెంట్గా ఉంటుంది అనమాట. మనం అడిగినా అడగకపోయినా చిన్న సౌండ్ చేసినా వాళ్ళు రియాక్ట్ అవుతారు, పెయిన్తో సఫర్ అవుతూ ఉంటారు. అలాంటి టైంలో మనం నక్స్వామిక ఇండికేట్ చేసుకోవచ్చు. అదే ఈ హెవీ మీల్స్ వలన డయేరియా స్టార్ట్ అవుతూ ఉంటుంది, నాజియా ఉంటుంది, వామిటింగ్స్ అవుతుంటాయి, నోరంతా కూడా ఒక రకమైన చేదు ఉంటుంది, మోషన్కి వెళ్ళాలనుకుంటాడు రాదు, లేదు అంటే పెయిన్ అనేది కూడా తెరలుగా వస్తుంటుంది. ఆ పెయిన్ వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా కూర్చొనే ఉండాలన్న టైప్లో ఉంటారనమాట. మోషన్కి అంటే ఈ వామిటింగ్ కానీ నాజియా కానీ ఉన్నప్పుడు బాగా వామిటింగ్ అయిపోతే తగ్గిపోతుంది అన్న టైప్లో ఉంటారు, కానీ వామిటింగ్ అనేది ఉండదు. ఈవెన్ వాళ్ళు వామిట్ చేసినా చాలా కొంచెం క్వాంటిటీనే వామిట్ చేస్తారు. అలాగే మోషన్స్ అయినప్పుడు కూడా చాలా కొంచెం క్వాంటిటీయే మోషన్ అది అవుతుంటుంది. ఇంకా దానివల్ల ఏంటంటే ఇంకా నాకు ఉండిపోయింది మోషన్ పూర్తిగా లేదు, ఈ పూర్తిగా అయితే నాకు ఇది తగ్గిపోతుంది అన్న దీంట్లో పేషెంట్ ఉంటారనమాట. సో డయేరియా కేసెస్లో ఇలా ఎప్పుడైతే పేషెంట్ ఇలా చెప్తున్నారో, ఫుడ్ తీసుకున్న తర్వాత హెవీ ఫుడ్ తీసుకున్న తర్వాత అంటే ముందు రోజు తిని నెక్స్ట్ డే మార్నింగ్కి మోషన్స్ అవ్వడం, విపరీతమైన కడుపు నొప్పి, అబ్డామినల్ డిస్టెన్షన్ రావడం,
బిటర్ టేస్ట్ అది ఉండడం. దీంతో పాటు ఒక్కొక్కసారి కొంతమందికి ఫీవర్ కూడా వస్తుంటుంది. జనరల్గా ఇలా ఫీవర్ వచ్చినప్పుడు ఏం చేస్తుంటారంటే పేషెంట్స్ కూడా మోషన్స్ అవుతున్నాయండి, మోషన్స్ తగ్గడానికి మెడిసిన్ వేసుకున్నాము, ఫీవర్ వచ్చేసింది అంటారు. సో మోషన్స్ ఎందుకయ్యి, అక్కడ మనం ఫీవర్ ఒక్కటి దానికి ట్రీట్ చేస్తే అవ్వదు. మోషన్స్ ఎందుకయ్యో ముందు కారణం చూసుకొని దాన్ని బేస్ చేసుకొని ఫీవర్కి కూడా మనం నక్స్వామ్కా ఇచ్చుకున్నట్లయితే అప్పుడు ఫీవర్ కూడా తగ్గిపోతుంది. ఈవెన్ అప్పుడు మోషన్స్ అయ్యేటప్పుడు కూడా నక్స్వామ్కా వేసిన తర్వాత మోషన్స్ తగ్గినా సరే ఫీవర్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే లోపలున్న ఇన్ఫెక్షన్తో మన ప్రాణశక్తి ఫైట్ చేసేటప్పుడు అది ఫీవర్ రూపంలో బయటపడుతుంది. ఫీవర్ వచ్చింది కదా, మనం ఆల్రెడీ నక్స్వామ్కా వేసాం, మోషన్స్ తగ్గాయి, ఇప్పుడు ఫీవర్ వచ్చిందని ఫీవర్కి మళ్ళీ ఏమన్నా మనం ట్రీట్ చేస్తే అప్పుడు మళ్ళీ కేసు కాంప్లికేట్ అవుతుంది, తగ్గదు తొందరగా. సో పేషెంట్ని మనం ఎడ్యుకేట్ చేసి అది కూడా తగ్గిపోతుందని టిష్యూ సాల్ట్స్ కానీ వాటర్ మిక్స్ కానీ పెట్టుకుంటే ఫీవర్ కూడా అనేది తగ్గిపోతుంది. అలాగే ఇలా హెవీ డైట్ తీసుకున్న తర్వాత రైట్ హైపోకాండ్రియాక్ రీజన్లో అంటే లివర్ ఉన్న ఏరియాలో పెయిన్ రావడం, వామిటింగ్స్ అయిపోవడం, సివియర్ పెయిన్ రావడం, అది కూడా జనరల్గా ఏంటంటే నైట్ టైం హెవీ మీల్స్ తీసుకుంటూ ఉంటారు కొంతమంది. తీసుకున్న తర్వాత ఒక 1 అవర్కో 2 అవర్కో మైల్డ్గా స్టార్ట్ అయ్యి అది పెరిగిపోతూ ఉంటుంది. చూస్తే తర్వాత గాల్ బ్లాడర్లో స్టోన్స్ అని కానీ, లేదు కోలీలిథియాసిస్ అని కానీ, కోలిసిస్టేటిస్ అని కానీ, అంటే వెంటనే ఈ రోజుల్లో స్కాన్ వెంటనే చేసేస్తున్నారు కాబట్టి మనకు డయాగ్నోస్ అవుతుంది. కానీ అలా వచ్చింది అంటే ఇలా ఫుడ్ తీసుకున్న తర్వాత అలా వచ్చింది, పేషెంట్ ఇరిటబుల్గా ఉన్నాడు, కొంచెం సెన్సిటివ్గా ఉన్నాడు, ఏ సౌండ్ కూడా భరించలేకపోతున్నాడు, బాగా ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు ఇలా అంటే డయాగ్నోస్ పరంగా కూడా గాల్ బ్లాడర్ డిస్టెంట్గా ఉంది అంటే యాక్చువల్గా గాల్ బ్లాడర్లో ఉన్న బైల్ అనేది బయటికి రావాలి. బయటకు రాకుండా అది అలా డిస్టెండెడ్ ఫామ్లోనే ఉండిపోయిందంటే అక్కడ నార్మల్ ఫంక్షన్ అవ్వట్లేదు అని అర్థం. దీంట్లో కూడా మెయిన్ యాంటీపెరిస్టాల్సిస్ అనేది మెయిన్, అంటే రివర్స్లో జరుగుతుంది మూమెంట్, నార్మల్ మూమెంట్ కాకుండా అబ్నార్మల్గా ఉంటుంది. అలాంటి కేసెస్లో కూడా మనం నక్స్వామ్కా ఇచ్చి దాన్ని ట్రీట్ చేయొచ్చు. అలాగే క్రానిక్ ఆల్కహాలిక్స్లో వాళ్ళు కొంతమంది ఆల్కహాల్ ఆపేసిన తర్వాత కూడా కొంతమంది సివియర్ పెయిన్ అది చెప్తూ ఉంటారు. అంటే ఆల్కహాల్ విత్డ్రాల్ సిమ్టమ్స్ కూడా అనుకోవచ్చు దాన్ని. విత్డ్రాల్ సిమ్టమ్స్ జనరల్గా అంటే బాగా క్రానిక్ ఆల్కహాలిక్స్లో ఎలా ఉంటుందంటే విత్డ్రా చేసిన తర్వాత 24 అవర్స్ 12 to 24 అవర్స్ మధ్యలో బాగా సివియర్ పెయిన్ లాంటివి రావడం, ఎపిగాస్ట్రిక్ రీజన్లో పెయిన్ రావడం, పేషెంట్ బాగా ఇరిటబుల్గా ఉండడం, బాగా అంటే ప్రతి చిన్నదానికి పెద్దగా కేకలు వేయడం, కోపం రావడం, మనం ప్రశాంతంగా అడుగుతున్నా సరే కోపంగా రియాక్ట్ అవుతూ ఉంటారు, అసలు సౌండ్స్ని భరించలేరు, లైట్ని భరించలేరు, కొంచెం వాటర్ ఇచ్చి అంటే ఎలా ఉన్నా సరే దేన్ని తట్టుకోలేకుండా ఉంటారనమాట. అలాంటి వాళ్ళల్లో కూడా నక్స్వామ్కా అనేది ఇండికేట్ అవుతుంటుంది. అలాగే ఈ అబ్డామినల్ పెయిన్స్లో వచ్చే దాంట్లో మెన్స్ట్రల్ కోలిక్లో కూడా సాధారణంగా నక్స్వామ్కాలో వచ్చే పీరియడ్స్ దాంట్లో ఎలా ఉంటుందంటే పీరియడ్స్ చాలా ఫ్రీక్వెంట్గా అంటే 15 to 20 డేస్లో పీరియడ్ రావడం, ఎక్కువ డేస్ అంటే ఒక ఇన్ జనరల్గా 5 to 7 డేస్ నార్మల్ ఫ్లో అనేది నార్మల్, అలా కాకుండా ప్రొలాంగ్డ్ ఫ్లో అప్ టు 10 డేస్ వరకు ఫ్లో ఉండడం, కొంచెం చల్లగాలిని ఇదైనా సరే అది ఎక్కువ అవడం, దట్టు పీరియడ్ వచ్చే ముందు ఒక 2 డేస్ ముందు నుంచి కూడా సిమ్టమ్స్ అవి స్టార్ట్ అవ్వడం, ఇలాంటి వాటిలో కూడా నక్స్వామ్కా అనేది ఇండికేట్ అవుతుంది. ఒక కేసు 26 years ఫీమేల్ అనమాట. ముందుగా ప్రీవియస్గా అన్ని పీరియడ్స్ రెగ్యులర్గానే వచ్చేవి, తర్వాత సడన్గా మధ్యలో వేరే కాజ్ కోసం వాళ్ళు యాంటీబయాటిక్స్ అవి వాడవలసి వచ్చింది ప్రొలాంగ్డ్గా. వాడిన తర్వాత పీరియడ్స్లో డిస్టర్బెన్స్ వచ్చింది అమ్మాయికి. ఏంటంటే 20 డేస్కి 22 డేస్కి పీరియడ్ వచ్చేయడం, సివియర్ పెయిన్ రావడం, అది కూడా ఏంటంటే పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 2-3 అవర్స్ వరకు ఫ్లో తక్కువ ఉండి పెయిన్ ఎక్కువ ఉండడం, తర్వాత ఎప్పుడైతే ఫ్లో నార్మల్గా స్టార్ట్ అవుతుందో అప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యి పెయిన్ తగ్గడం, అది కూడా ఓన్లీ ఫస్ట్ డేనే అనమాట. సెకండ్ డే థర్డ్ డే నార్మల్గానే ఉండేది. అయితే ఆ కేసులో బుజ్జి గారు నక్స్వామ్కా 200 ఇచ్చారు. ఆ నెక్స్ట్ సైకిల్కి పీరియడ్లో నా కోలిక్ అదే మెన్స్ట్రల్ కోలిక్ పెయిన్ అనేది కొంచెం తగ్గింది, పీరియడ్ కూడా 30 డేస్కి వచ్చింది. ఎందుకు వేశారు అంటే ఆ పీరియడ్ టైంలో ఉన్న ఓవర్ సెన్సిటివిటీకి
ప్లస్ ఆ కొంచెం పెయిన్కి కూడా చాలా ఎక్కువగా రియాక్ట్ అవ్వడం, ఏదున్నా సరే అప్పుడు అంటే ఒక రకమైన ఇరిటేషన్, కోపం. ఆ వన్ డే, ఆ ఫస్ట్ డే, ఆ ముందు రోజు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో పీరియడ్, ఆ ముందు రోజు ఆ రోజు కూడా విపరీతమైన కోపం అది రావడం, ఇలాంటివన్నీ బేస్ చేసుకొని మాస్టర్ గారు ముందు కూడా ఆల్రెడీ యాంటీబయాటిక్ వాడి ఉన్నారు. సో దాని తాలూకు ఇది అయిందని చెప్పారు. సో ఆ తర్వాత నుంచి అమ్మాయికి పీరియడ్స్ నార్మల్గానే అయిపోయి, మెన్స్ట్రల్ కోలిక్ అయితే ఆల్మోస్ట్ సగానికి సగం తగ్గింది. తర్వాత మళ్ళీ వేరే వేశారు. తర్వాత డెలివరీ కేసెస్లో కూడా ఇన్ జనరల్గా నార్మల్ డెలివరీలో ఒక్కొక్కసారి పేషెంట్ మంచిగానే పెయిన్స్ ఇస్తూ ఉంటారు. పెయిన్స్ ఇచ్చినప్పుడు జనరల్గా బేబీ అనేది కిందకి మూవ్ అవ్వాలి. కానీ నక్స్వామికాలో ఎలా ఉంటుందంటే పేషెంట్ నార్మల్గా ఉన్నంతసేపు బేబీ కిందకి దిగుతున్నట్టు తెలుస్తుంది. వన్స్ పుష్ ఇవ్వండి, ముక్కండి అని చెప్పినప్పుడు డాక్టర్ వాళ్ళు ఎప్పుడైతే ముక్తారో బేబీ కొంచెం వెనక్కి రిసీడ్ అవుతుంది అనమాట. అంటే ఇది నేను చేసేటప్పుడు హాస్పిటల్లో చూసిన కేసు ఇది. అప్పట్లో ఇలా నార్మల్ డెలివరీస్ అవనప్పుడు బుజ్జి గారు చెప్తే వేసిన కేసులో ఒక కేసు ఇది. ఆ కేసులో ఏంటంటే కార్డ్ రౌండ్ ద నెక్ ఉంది, అంటే బేబీకి మెడ చుట్టూ బొడ్డుతాడు అనేది చుట్టుకొని ఉంది. అలాంటి కేసెస్లో డెలివరీ అయ్యేటప్పుడు కొంచెం ఇలా బేబీ టైంకి దిగకపోవడం ఇలాంటివి ఉంటాయన్నమాట. సో అప్పటికే ఫుల్ డైలటేషన్ వచ్చి చాలాసేపు అవుతుంది, బేబీ ఇంకా డెలివరీ అవ్వట్లేదు, పేషెంట్ మొక్కుతుంది, తను గట్టిగానే ఇస్తుంది పెయిన్స్ కానీ రావట్లేదు. చెప్పినప్పుడల్లా కూడా తను చిరాకు పడుతుంది, సెన్సిటివ్గా ఉంది, బాగా చెమట్లు పట్టేస్తున్నాయని చెప్పి ఫ్యాన్ పెడితే తను అసలు దాన్ని బేర్ చేయలేకపోతుంది అనమాట. సరే అని బుజ్జిగారు చెప్పింది గుర్తొచ్చి నక్స్వామిక మామూలుగా వేస్తే వేయించుకోరు కదా, సో వాటర్లో కలిపి కొంచెం నోరు తడుపుకోమ్మా అని చెప్పి వేసాం. వేసిన తర్వాత 3 minutesలో నార్మల్గానే డెలివరీ అయిపోయింది. అప్పటి వరకు అంతసేపు ఇచ్చిన పెయిన్ కన్నా ఎఫర్ట్ కన్నా కొంచెం తక్కువే ఇచ్చింది, బేబీ చక్కగా ఫ్రీగా డెలివరీ అయిపోయింది. సో ఇలాంటి కేసెస్లో కూడా నక్స్వామిక అనేది ఇండికేట్ అవుతుంది. తర్వాత సర్క్యులేటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్కి వచ్చేసరికి ఎక్కువ ఈ ఆలోచన, మెంటల్ స్ట్రెస్ వలన స్లీప్లెస్నెస్ అనేది కామన్గా ఉంటుంది నక్స్వామిక పేషెంట్స్లో. జనరల్గా ఈ స్లీప్లెస్నెస్, ఈ ప్రొలాంగ్ స్ట్రెయిన్, మెంటల్ స్ట్రెయిన్, హార్డ్ వర్క్, ఈ ఎక్సెస్ స్టిమ్యులెంట్స్ అంటే లైక్ కాఫీ, టొబాకో, ఆల్కహాల్ ఇలాంటివన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళల్లో వచ్చే హెడేక్స్కి ఎలా ఉంటుందంటే టెంపోరల్ రీజన్లో, అంటే కణతల దగ్గర ఎక్కువ పెయిన్ రావడం, అది కూడా ఏదో గొడ్డలు పెట్టి కొట్టినట్టుగా పెయిన్ రావడం అది ఉంటుంది. ఏంటి అని మనం హిస్టరీ తీసుకుంటే ఏం లేదు, తలనొప్పి వస్తుంది అంతే అని చెప్తారు. ఎక్కడ వర్క్ చేస్తున్నారు ఏంటి అన్నది మనం ఇంకొంచెం డీటెయిల్స్గా తీసుకుంటే వాళ్ళ మీద ప్రెషర్ ఎంత ఉన్నది అన్నది మనకు అర్థమవుతుంది. జనరల్గానే నక్స్వామిక పేషెంట్ని అడిగినప్పుడు అంత ఫుల్గా డీటెయిల్స్ ఇవ్వరు, మనం అడిగిన దానికి అంతే సమాధానం చెప్తారు. దానికి ఎంతవరకు అడుగుతామో అంతకి, మనం 4 అడిగితే వాళ్ళు ఒకటే చెప్తారు సమాధానం సాధారణంగా కూడా. సో వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి, వాళ్ళ మీద ప్రెషర్ ఎంత ఉంది అన్నది మనం కొంతవరకు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో అలా వచ్చే హెడేక్స్లో, స్లీప్లెస్నెస్ వలన వచ్చే హెడేక్స్లో కూడా నక్స్వామిక అనేది ఇండికేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ గ్యాస్ట్రిక్ డిరేంజ్మెంట్స్ వలన, అంటే ఈ ఓవర్ ఈటింగ్, స్ట్రాంగ్ పంజెంట్స్ ఇవన్నీ తినడం వలన వచ్చే హెడేక్స్లో కూడా, అంటే వాటిని గ్యాస్ట్రిక్ రిఫరల్ హెడేక్స్ అంటారనమాట. అలాంటి హెడేక్స్లో కూడా నక్స్వామిక మనం అక్కడ టోటాలిటీ అనేది సరిపోతే నక్స్వామిక మనం ఇవ్వచ్చు. నెక్స్ట్ ఈ అబ్డామినల్ కోలిక్లోనే యూరినరీ ఇన్ఫెక్షన్స్ వలన, ఎప్పుడైతే ఈ డైట్లోని ఈ ఓవర్ దీంట్లో ఏంటంటే బాడీ అనేది ఓవర్ హీట్ అవుతూ ఉంటుంది. అలాంటి కేసెస్లో వచ్చే యూరినరీ ఇన్ఫెక్షన్స్లో కూడా పెయిన్ అనేది బాగా సివియర్గా ఉంటుంది. మాటికి ఫ్రీక్వెంట్గా వాళ్ళకి యూరిన్కి వెళ్ళాలనిపిస్తుంటుంది, కానీ యూరిన్కి వెళ్తే యూరిన్ అవ్వదు, ఏదో కొంచెం అవుతూ ఉంటుంది అంతే. కానీ వెళ్ళాలి ఇంకా యూరిన్ అవ్వలేదు అన్న థాట్ అనేది వాళ్ళకు ఉంటుంది, ప్రతిసారి కొంచెమే యూరిన్ అవుతూ ఉంటుంది. అలాంటి కేసెస్లో, రీనల్ కాలిక్ ఉన్న కేసెస్లో కూడా నక్స్వామికాని మనం టోటాలిటీ సరిపోతే మనం వేయచ్చు. తర్వాత ఎపిలెప్టిక్ కండిషన్స్.
నక్స్వామికలో ఈ కన్వల్షన్స్ అనేవి కూడా టెటనిక్ కన్వల్షన్స్ అంటారు. బాడీలో ఉన్న ప్రతి మజిల్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. దాన్ని అంటే ఫిట్స్ వచ్చినప్పుడు ఎలా అయిపోతాడంటే మనిషి ఒపిస్థటోనస్ పొజిషన్ అంటారు. అంటే కంప్లీట్ ఒక బౌలాగా, ఒక విల్లు విరుచుకున్నట్టుగా మనిషి వెనక్కి విరుచుకుంటాడు అనమాట. అలా విరుచుకొని పిడికలు అనేవి క్లెంచ్డ్ ఫిస్ట్ అంటారు, బిగపట్టేసుకొని ఉంటారు. దీంట్లో ఏంటంటే ఒక్కొక్కసారి ఫేస్ కూడా పర్పుల్ కలర్లోకి, అంటే సైనోటిక్ దీంట్లోకి పర్పుల్ కలర్లోకి మారడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ ఊపిరి అందకపోవడం, ఈ ఫిట్స్ వచ్చినప్పుడు ఊపిరి అందకపోవడం, అలా అది ఉండేది ఒక ఫ్యూ మినిట్సే ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా కండిషన్స్ ఉంటాయి. ఇది కూడా ఏంటంటే ఈ ప్రొలాంగ్డ్ మెంటల్ స్ట్రెయిన్ వలన వచ్చేది, స్లీప్లెస్నెస్ వలన. జనరల్గా ఫిట్స్ అనేవి ఏంటంటే ఎక్కువ స్లీప్లెస్నెస్ తర్వాత వచ్చే వాటిలో ఫిట్స్ అనేది ఒకటి. కాబట్టి దానికి కారణం ఏంటన్నది మనం రూల్ అవుట్ చేసుకోవాలి. అలా ఈ ఫిట్స్ అవి వచ్చినప్పుడు ఆ స్పాజమ్స్ వాళ్ళు ఇలా కొట్టుకుంటూ ఉంటారు కదా, మనం కొద్దిగా టచ్ చేసినా సరే అవి ఇంకా ఎక్కువైపోతూ ఉంటాయి అన్నమాట. అదే గట్టిగా పట్టుకొని మనం ఆపగలిగినప్పుడు ఫిట్స్ అనేవి కొంతవరకు కంట్రోల్లో వస్తుంది. ఇది నక్స్వామికలో మెయిన్ అనమాట. అంటే స్లైటెస్ట్ టచ్ అనేది అగ్రివేట్ చేస్తుంది. ఏదైతే మనం టైట్గా హోల్డ్ చేస్తామో అది ఎమిలరేషన్ నక్స్వామికలో. ఈ ఫిట్స్లో కూడా ఏంటంటే ఈ సౌండ్స్కి కానీ ఈ సడన్గా వచ్చే ఈ చేంజెస్కి కూడా, అంటే మీన్స్ బాగా చల్లటి గాలి అది తగిలినప్పుడు, ఇలాంటప్పుడు కూడా ఈ ఫిట్ అనేది సడన్గా రావడానికి అయితే ఛాన్స్ ఉంది. ఈ ఫిట్స్ తర్వాత కూడా వచ్చే హెడేక్స్లోని, అంటే ఫిట్ తగ్గిపోతుంది, తర్వాత హెడేక్స్ వస్తుంటాయి. ఆ హెడేక్స్లో కూడా నక్స్వామిక అనేది ఇండికేట్ అవుతుంది. వాళ్ళకి ఎలా ఉంటుందంటే తలకి చల్లటి గాలి తగిలితే బాగున్నట్టు అనిపిస్తుంది అనమాట. బాడీ అంతా కవర్ చేసుకున్న తల మాత్రం కొంచెం చల్లగాలికి ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు. ఈ చిల్లీనెస్ అనేది కూడా ఏంటంటే ఎక్స్ట్రీమిటీస్లో స్టార్ట్ అయ్యి ఈ ఫీవర్లో కానీ ఈ హెడేక్స్లో కానీ చిల్లీనెస్ స్టార్ట్ అవుతుంది, ఎక్స్ట్రీమిటీస్లో ఉంటుంది. సో వాడు అందుకోసమనే బాడీ కవర్ చేసుకున్న హెడ్ బయటకుంటే వాడికి హెడేక్స్ కొంతవరకు రిలీఫ్ వస్తుంది. లేదు అంటే అంత ఎక్కువగా అయితే రిలీఫ్ రాదు. ఇవన్నీ కూడా ఏంటంటే మన తాలూకు ఈ డైట్లో కానీ, అంటే బయోలాజికల్ సైకిల్ని ఎప్పుడైతే మిస్ అవుతామో అప్పుడు జనరల్గా అన్ని రకాల చేంజెస్ అనేది బాడీలో వస్తుంటాయి అన్నమాట. ఉదయం మాస్టర్ గారు చెప్పారు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలా ఉండాలి, ఏంటి అన్నది. నక్స్వామికలో మెయిన్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. వీటిలో వచ్చే డిస్టర్బెన్స్ వల్ల మొత్తం సైకిల్ మొత్తం డీవియేట్ అయిపోతూ ఉంటుంది. అది ఎప్పుడైతే మొత్తం డీవియేట్ అవుతుందో అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట ప్రాబ్లం అనేది వాడికి. ఆ ప్రాబ్లము ఈ ఫుడ్ దగ్గర నుంచి, స్టిమ్యులెంట్స్ దగ్గర నుంచి గ్యాస్ట్రిక్ దీంట్లోకి స్టార్ట్ అవుతుంది. ఆ గ్యాస్ట్రిక్ దీంట్లోకి స్టార్ట్ అవ్వడం, ఎక్సెసివ్ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ సెక్రీషన్స్ వలన గ్యాస్ట్రైటిస్ రావడం, అబ్డామినల్ కోలిక్ రావడం, పెప్టిక్ అల్సర్స్ అంటారు, డ్యూయోడినల్స్ అంటే పేగుల్లో వచ్చే పుండ్లు పడిపోయి దానివల్ల ఫుడ్ తీసుకున్న ప్రతిసారి గంటన్నర తర్వాత వాళ్ళకి పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. అందుకోసం ఫుడ్ తినడం తగ్గించేసి ఈ స్టిమ్యులెంట్స్ లాంటివి తీసుకుంటాం. అంటే ఏదో వాటర్ తీసుకొని బతికేద్దాం అన్నట్టుగా స్టిమ్యులెంట్స్ తీసుకుంటారనమాట. ఆ స్టిమ్యులెంట్స్ తీసుకోవడం వల్ల ఈ లివర్ మీద, స్ప్లీన్ మీద, ప్యాంక్రియాస్ మీద కూడా పడుతూ ఉంటుంది. దట్టు ఆల్కహాల్ బాగా ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే ప్యాంక్రియాస్ మీద దాని తాలూకు ఎఫెక్ట్ పడి ప్యాంక్రియాటైటిస్ కూడా వస్తుంది. ప్యాంక్రియాటైటిస్ కేసెస్లో కూడా సేమ్ ఇదే అంటే బయట ఫుడ్ తీసుకోవడం, లేదు అంటే స్ట్రాంగ్ ఫుడ్ తీసుకోవడం వలన వస్తుందన్నమాట. సో అలాంటి దీనివల్ల ఇది మొత్తం వర్క్ ప్రెషర్ వలన, మెంటల్ స్ట్రెయిన్ వలన వచ్చే దీంట్లో ఈ స్లీప్లెస్నెస్ వలన ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యి సర్క్యులేటరీ సిస్టమ్ మీద, గ్యాస్ట్రిక్ సిస్టమ్ మీద, ఇటు రీనల్ దాని మీద, అన్నిటి మీద కూడా దాని తాలూకు ఎఫెక్ట్ కనబడుతుంది. అన్నిట్లో కూడా ఏంటంటే యాంటీపెరిస్టాల్సిస్ అనేది మెయిన్ దీనికి ఉంది, మనం చూసుకోవచ్చు. తర్వాత నక్స్వామికలో ఎక్యూట్ కండిషన్స్లో, అంటే ఈ అలోపతి డ్రగ్స్ యూజ్ చేసిన తర్వాత వచ్చే ఎక్యూట్ కండిషన్స్, అంటే జనరల్గా సాధారణంగా జనాల్లో ఎలా ఉంటుందంటే ఇలా మందు వేసుకోగానే అలా తగ్గిపోవాలి. హోమియోపతి మెడిసిన్ స్టార్ట్ చేయనంత వరకు సాధారణంగా జనాల్లో బయట అదే
మెయిన్గా ఉండేది. పారాసెటమాల్ వేసిన ఒక 1.5 అవర్లోనే ఫీవర్ మ్యాక్సిమం కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అలాగే సిట్రజిన్ వేసుకున్న తర్వాత ముక్కు నుంచి నీరు కారడం అనేది తగ్గిపోతుంది. ఒకసారి ఒక పేషెంట్ వచ్చారు, పెద్ద ఆయన. అప్పటికి ఒక 3 days ముందు బాగానే మాట్లాడారు ఫోన్లో. సడన్గా వచ్చి అంటే ఆయన ఎలా ఉన్నారంటే ఒక రకమైన నీరసం కనిపిస్తుంది, అలిసిపోతున్నాడు, శ్వాస సరిగ్గా ఇదవ్వట్లేదు. ఏమైందంటే నోస్ బ్లాక్ అయ్యింది. నిన్న మొన్న మాట్లాడినప్పుడు బాగానే ఉన్నారు కదా, ఇప్పుడు ఏమైంది, ఏం జరిగిందంటే జలుబు చేసిందమ్మా, ఇలా అయిపోయాను అన్నారు. జలుబు చేస్తే అంత ఇదిగా అంటే వితిన్ 1 dayలోనే అంత సిక్ అయిపోవడానికి కారణం ఏమీ సాధారణంగా ఉండదు. ఫీవర్ కూడా ఏం లేదు, ఒక్క జలుబు మాత్రమే ఉంది. సరే జలుబు చేసింది, ఏం చేశారు అని. తొందరగా తగ్గిపోతుంది కదా అని రాత్రి సిట్రజిన్ వేశానండి అన్నారు. ఒక్క సిట్రజిన్ మాత్రకి ఆయనకి ఎలా అయిపోయారంటే అసలు ఎప్పుడు ఒక 10 రోజుల నుంచి బాగోపోతే ఎంత నీరసంగా కనిపిస్తారో అలా అయిపోయారు. సరే అని నక్స్వామికా 30 ఒక డోస్ వేసిన తర్వాత ఆ రోజు నైట్ బాగానే నిద్ర పట్టింది. జలుబు కూడా తగ్గింది. నెక్స్ట్ డేకి ఆల్మోస్ట్ 50% రిలీఫ్ అయ్యి వచ్చి, అప్పటి వరకు అంటే ఆయనకి హోమియోపతి మీద ఇంత కూడా నమ్మకం లేదు, మామూలుగా వచ్చారనమాట. నేను క్లినిక్ ఓపెన్ చేసిన కొత్తల్లో వచ్చిన కేసు మాస్టర్ గారు ఇది. మామూలుగా వచ్చారు, ఏదో సరే కనిపిద్దాంలే అన్న టైప్లో వచ్చి కనిపించారు. అడిగితే ఇవన్నీ చెప్పారు. నక్స్వామికా 30 వేసిన తర్వాత ఆయనకి చాలా రిలీఫ్ వచ్చి ఆ నెక్స్ట్ డేకి ఆల్మోస్ట్ 50% జలుబు తగ్గిపోయమ్మా సిట్రజిన్కి ఇలా అయ్యిందా అంటే అవ్వచ్చు. ఆయన ఓవర్ సెన్సిటివ్ బాగా. ఆయన దట్టు ఏంటంటే ఆయన కూడా ఒక నక్స్వామికా పేషెంట్. సో బాగా ఇండికేట్ అయింది కాబట్టి జలుబు కూడా తగ్గిపోయింది. నక్స్వామికాతో జలుబు కూడా ఇంత బాగా తగ్గుతుందని నాకు ఆ రోజు బాగా తెలిసింది. తర్వాత ఈ మెంటల్ స్టేట్ అనేది అక్యూట్ డిసీజెస్లో ఎలా ఉంటుందంటే మెయిన్గా ఉండాల్సిన పాయింట్స్ నక్స్వామికాలో ఇంపేషెంట్, ఇరిటబుల్, ఫాల్ట్ ఫైండింగ్ నేచర్, యాంగ్రీ వెన్ డిస్టర్బ్, ఇంటాలరెన్స్ ఆఫ్ కాంట్రడిక్షన్, వాంట్స్ రెస్ట్ బట్ కెనాట్ రిలాక్స్, ఎగ్జాస్టెడ్ ఎట్ మెంటల్లీ యాక్టివ్. ఈ నక్స్వామికా పేషెంట్ జనరల్గా అంటే ఇప్పుడు నేను ప్రస్తుతం అదే కండిషన్లో ఉన్నట్టున్నాను. తిన్న తర్వాత 2-3 గంటలు ఒక రకమైన కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటారంటారు. ఇప్పుడు నాదే అదే పరిస్థితుల్లో ఉంది, మధ్యలో ఆగిపోతున్నాను. సో ఇంపేషెంట్ ఎక్కడ కూడా ఏంటంటే అనుకున్నది వెంటనే జరిగిపోతూ ఉండాలి, వాడికి ఆగకూడదు, తను అనుకున్నదే జరగాలి. ఏమాత్రం కొంచెం కాంట్రడిక్ట్ చేసినా ఫస్ట్ వచ్చేది కోపమే. ఆ కోపంలో ఎలా ఉంటుందంటే ఇంకా అవతల వ్యక్తి ఎవరైనా ఎంత పెద్ద మహానుభావుడైనా అది అంత ఆలోచనలోకి రాదు వాళ్ళ మైండ్లోకి, వెంటనే సమాధానం చెప్పేస్తారు. అయితే తర్వాత రియలైజేషన్ వస్తుంది, అది సెకండరీ, ఈలోపు జరగాల్సిందంతా జరిగిపోతుంది. అలాగే ఫాల్ట్ ఫైండింగ్ నేచర్, వీళ్ళు ఏంటంటే అంతా కూడా పెర్ఫెక్ట్గా ఉండాలనుకుంటారు. సో అవతల వాళ్ళు చిన్న తప్పు చేసిన ఈవెన్ అది పెద్దగా మనం తప్పు కింద కన్సిడర్ చేయకపోయినా వాళ్ళు ఎత్తి చూపిస్తారు. సో నక్స్వామికా వాడు బాస్ అయితే కింద వాళ్ళ పని అయిపోయినట్టే. సో డాక్యుమెంటేషన్లో అని కానీ అంటే నేను పనిచేసేటప్పుడు మా బాస్ నక్స్వామికానే. డాక్యుమెంటేషన్లో ఏమాత్రం చిన్నది తప్పైనా పక్క పేషెంట్ ట్రీట్మెంట్ వీళ్ళకి చెప్పినా సరే వెంటనే అది కాదు, ఇది ఎలా ఉంటే ఎలా అని వెంటనే కౌంటర్ వేసేవారు. అలాగే కొంచెం ఇప్పుడు ఆయన ఇప్పుడు నక్స్వామికా పేషెంట్ ఏదైనా చెప్పేటప్పుడు అది అలా కాదు ఇలా అని మనం ఏమాత్రం చెప్పినా వెంటనే కోపం వస్తుంది అనమాట. అలాగే వాళ్ళు చేసేటప్పుడు ఏదైనా పని చేసినా మధ్యలో ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. ఈవెన్ నక్స్వామికా వచ్చేటప్పుడు దారిలో ఏమన్నా ఉన్నా తన్నుకొని వస్తాడు తప్పితే మామూలుగా రారు. వాళ్ళకి ఏంటంటే ముందు వాళ్ళ వర్క్ అనేది కంప్లీట్ అయిపోవాలంటే, వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇంకొక దాని మీదకి వెళ్ళరు. అందుకోసమనే ఈ లేట్ ఫుడ్ అనేది మెయిన్ అక్కడ ఇండికేట్ అవుతుంది. ఫుడ్ తిన్న తర్వాత 2-3 గంటల వరకు పని చేయలేరు. పాదరసంలో పనిచేస్తుంది అంటారు ఫుడ్ తిన ముందు వరకు, తిన్న తర్వాత మరి ఇంకా పని చేయదు. ఆ 2-3 గంటలు ఇంకా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటారు అనమాట. మళ్ళీ తర్వాత నార్మల్గా వర్క్ చేసుకోగలరు. అందువలన వాంట్స్ రెస్ట్ బట్ కెనాట్ రిలాక్స్, శరీరానికి రెస్ట్ కావాలనిపిస్తుంటుంది కానీ మైండ్ పరిగెడుతూ ఉంటుంది అనమాట. అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు, కంప్లీట్ అవ్వాలి అన్న దీంట్లో మైండ్ పరిగెడుతూ ఉంటుంది అనమాట. సో అందువలన ఫిజికల్గా అలసిపోయినా మెంటల్గా బాగా యాక్టివ్గానే ఉంటారు ఎప్పటి వరకు, ఫుడ్ తినంత వరకు. ఫుడ్ తిన్న తర్వాత మాత్రం అంత యాక్టివ్గా ఉండరు అనమాట. సో ఈ మొత్తం ఈ బయోలాజికల్ సైకిల్లో మొత్తం వచ్చిన డిస్టర్బెన్సెస్ వల్ల ఏంటంటే వాళ్ళు న్యాచురల్గా వచ్చే వాటిని కూడా ఆపుకుంటారు, అంటే న్యాచురల్ కాల్స్ని కూడా ఆపుకుంటారు.
ఆ న్యాచురల్ కాల్స్ని ఆపుకోవడం వలన వచ్చే ఇన్ఫెక్షన్స్ లైక్ రీనల్ కాలిక్ అంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ అవి కూడా ఈ న్యాచురల్ కాల్స్ని ఆపుకోవడం వలన వచ్చే కంప్లైంట్ అనమాట. సో ఓన్లీ అంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్లో నక్స్వామిక ఎలా ఇండికేట్ అవుతుందంటే ఇది బేస్ చేసుకుంటే ఇండికేట్ అవుతుంది, లేదంటే పెద్దగా ఇండికేట్ అవ్వదు. సో వాళ్ళ తాలూకు దీన్ని బట్టి మనకి కేస్ టేకింగ్లో మెయిన్ ఇవన్నీ ఎందుకు తీసుకోమంటారంటే మనకి కాజ్ ఎక్కడున్నది అని మనకి తెలుసుకోవాలి కాబట్టే మనం కేస్ టేకింగ్ అంతసేపు చేయాల్సి వస్తుంది. సో సప్రెషన్ ఆఫ్ న్యాచురల్ అర్జెస్. ఈ కంటిన్యూస్ వర్క్లో ఏంటంటే స్లీప్ ఉండదు వాళ్ళకి, ఈ న్యాచురల్ కాల్స్కి వెళ్ళాలన్న థాట్ ఉండదు. ఇన్ కేసు వాళ్ళు వెళ్ళినా అది అంత ఫ్రీగానూ అవ్వదు. సో వాటి వలన వచ్చే ఇన్ఫెక్షన్స్ వలన కానీ పెయిన్, అబ్డామినల్ పెయిన్కి కూడా నక్స్వామిక అనేది ఇండికేట్ అవుతుంది. తర్వాత చిన్నపిల్లల్లో జనరల్గా ఇప్పుడు అంటే ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఎలా ఉంది అంటే ఇన్ఫర్టిలిటీ కేసెస్ కూడా బాగా పెరిగిపోతున్నాయి. నార్మల్గా కన్సీవ్ అవ్వడం తగ్గిపోతుంది. సో నార్మల్గా కన్సీవ్ అయిన ఈవెన్ డెలివరీ అయిన తర్వాత పిల్లలకి సఫిషియెంట్గా మిల్క్ అనేది మదర్స్ దగ్గర ఉండట్లేదు. ఖచ్చితంగా ఫార్ములా ఫీడే ఇస్తున్నారు. అంటే ఒక 100 డెలివరీస్ అయితే ఆల్మోస్ట్ ఒక 70 to 80 మెంబర్స్కి నార్మల్గా మదర్ మిల్క్ అనేది రావట్లేదు. సో మదర్ మిల్క్ రాకపోతే ఇంకా జనరల్గా ఫార్ములా ఫీడ్సే ఇస్తారు. అలా ఫార్ములా ఫీడ్స్ ఇచ్చిన కేసెస్లో కూడా అబ్డామినల్ డిస్టెన్షన్ అది వచ్చి బేబీ సఫర్ అవుతూ ఉంటే ఆ ఏడుపు కూడా బాగా ఏడుస్తూ ఉంటాడు. వాడిని ఎంత ఊరుకోబెట్టించలేం, పొట్ట కూడా పొంగిపోయి ఉంటుంది. వాడు ఇంకా చెప్పేది ఒక ఏడుపులోనే. ఆ ఏడుపు తాలూకు ఇంటెన్సిటీని బట్టి మనం నక్స్వామిక 6లో కానీ 30లో కానీ వేస్తే ఇన్ఫాంట్స్లో వచ్చే నియోనేట్స్లో వచ్చే అబ్డామినల్ కోలిక్ కూడా మనం తగ్గించవచ్చు. తర్వాత ఈ రుమాటిక్ పెయిన్స్లోని ఎప్పుడైతే ఈ మెన్సెస్ ఇవి ఆగడానికి పోస్ట్పోన్మెంట్ ట్యాబ్లెట్స్ అవి వాడిన తర్వాత వచ్చే రుమాటిక్స్ పెయిన్స్లో ఈ సప్రెషన్ ఆఫ్ డిశ్చార్జెస్ అంటారు కదా. సో ఎప్పుడైతే ఈ హార్మోన్స్ కానీ ఇవి వాడిన తర్వాత వచ్చే దీనిలో పెయిన్స్లో మాత్రం నక్స్వామికాని వాడడం వలన చాలా వరకు ఆ పెయిన్స్ తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. చాలా మందిలో అంటే ఈ SLE కేసెస్ అని, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, వీళ్ళలో ఏంటంటే మన దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఆల్రెడీ స్టెరాయిడ్స్ వాడేసి పెయిన్ కిల్లర్స్ కూడా 3 పూట్ల వేసుకొని వాటి తాలూకు ఎఫెక్ట్ లేక ఇంకెక్కడికి వెళ్ళాలో తెలియక లాస్ట్ మన దగ్గరికి వస్తారు హోమియోపతి ట్రీట్మెంట్కి. అప్పుడు అడుగుతారు తగ్గిపోతుందా అండి అని. తగ్గుతుంది కానీ టైం పడుతుందని చెప్తాం. ఎంత టైం పడుతుంది అని. మీరు వాడండి, పెయిన్ కిల్లర్స్ మీరు వాడుతున్నారు కదా వాడండి, కానీ ఇది కంటిన్యూస్గా వాడుకొని అది తగ్గించడానికి ట్రై చేయండి అంటాం. మెడిసిన్ వేసిన తర్వాత జనరల్గా అంటే పెయిన్ కిల్లరు కొంతమంది సెన్సిటివిటీని బట్టి కొంతమందికి 24 hours పనిచేయచ్చు, కొంతమందికి 12 hours పనిచేయచ్చు. ఇది ఇలా ప్రొలాంగ్గా వాడిన వాళ్ళలో ఏంటంటే దానికి కూడా సెన్సిటివిటీనెస్ తగ్గిపోయి పెయిన్ కిల్లర్ వేస్తే వాళ్ళకి మహా అయితే 1 or 2 hours రిలీఫ్ ఇస్తుంది మ్యాక్సిమం. అలాంటి కేసెస్లో హోమియో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత టోటాలిటీ సరిపోయి మనం నక్స్వామిక ఇచ్చినట్లయితే వాళ్ళలో దీని తాలూకు ఎఫెక్ట్ తగ్గి వాళ్ళు పెయిన్ కిల్లర్ వేసుకున్నప్పుడు దాని తాలూకు యాక్షన్ బాగా పనిచేస్తుంది అనమాట. అంటే పెయిన్ కిల్లర్ వాడిన తర్వాత పెయిన్స్ ఈసారి తగ్గుతాయి. అంటే మేము ఇంకా పెయిన్ కిల్లర్స్ వాడుతున్నామండి అంటే రోజుకి ఎన్ని వాడుతున్నారంటే 2 వాడుతున్నామండి. అంటే ఇంతకుముందు 3 వాడేవారు కదంటే ఇప్పుడు 2 వాడితే సరిపోతుందండి అంటారు. అంటే హోమియోపతి పనిచేస్తుందా లేదా అన్నది ఇలా కూడా మనం చెప్పచ్చు. ఇంకా చెప్పడానికి చాలా ఉంది కానీ నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు, మన్నించాలి. సో మీకు ఏమన్నా డౌట్లు ఉన్నట్టయితే మాస్టర్ గారిని కానీ తర్వాత వచ్చే వాళ్ళని కానీ అడిగి క్లారిఫై చేసుకోగలరు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మాస్టర్ గారికి ధన్యవాదాలు.